హలో అండి, ఇవాళ నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆకుకూర తోటకూర చేస్తున్నానండి. తోటకూర ఫ్రై చేస్తున్నాను. 2 ఉల్లిపాయలు. తోటకూర ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తానండి. తోటకూర కట్ చేసుకున్నాక నేను కడుక్కుంటానండి. ఎందుకంటే కట్టకే నేను మంచిగా చూసి తీసుకున్నానండి. ఏదైనా ఆకులు బాగోపోయినా తీసుకోవచ్చు. మళ్ళీ కట్ చేసుకున్నాక కడుక్కుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మట్టి అనేది ఉన్నా కూడా మంచిగా పోయిద్ది. ఇట్లా కట్ట కడుక్కొని సపరేట్గా చేసుకుంటే మళ్ళీ నాకు అలా నచ్చదండి. అందుకని నేను కట్ చేసుకున్నాకే కడుక్కుంటాను అన్నమాట. కట్ చేసుకుందాం. ఇలా కాడలు ఇంతవరకు తీసేయాలండి. ఇంత లేతగానే ఉంది, అయినా కూడా చూసుకొని కట్ చేసుకోవాలి. తోటకూర తింటే బ్లడ్ పట్టిద్దండి. చాలా హెల్త్కి కూడా మంచిది. తిననోళ్ళు పప్పులో అలాగైనా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. కర్రీ కూడా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తోటకూర ఇలా కట్ చేసుకున్నా కదండి. ఇప్పుడు వాటర్లో వేసుకున్నాం. కట్ చేసుకుని వాటర్ పెట్టేసుకున్నా రెడీగా. కట్ చేసుకొని వేసుకున్నాం. తోటకూర ఫ్రై చేయొచ్చు, తోటకూర పులుసు చేయొచ్చు అండి. తోటకూరలో కూడా రకరకాలుగా చేయొచ్చు. ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిదండి. నాకు ఇష్టమే. మా పిల్లలు అయితే ఏది తినరండి. నేను ఫ్రై చేసుకున్నది, అందుకని నేను అప్పుడప్పుడు పప్పులో వేస్తాను, ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను. ఫ్రై చేస్తే నేను మా ఇంట్లో మా వారు మా అత్తయ్య అందరు తింటాం. మా పిల్లల కోసం వండలేకపోతున్నానండి. వాళ్ళు తినరు. తోటకూర పులుసు కూడా బాగుంటుందండి. పచ్చనిపప్పు వేసి పెసరపప్పు వేసి చేసుకుంటే తోటకూర కర్రీ కూడా సూపర్ ఉంటుంది. తింటే కళ్ళకు మంచిది. బ్లడ్ బాగా పట్టిద్దండి తోటకూర తింటే. వారంలో 2-3 సార్లు తింటే ఇంకా మంచిది. ఉల్లిపాయ కూడా పొట్టు తీసుకుందామండి. నేను 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. దీంట్లోకి ఎల్లిపాయ కారమే వేయాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఉల్లిపాయ పొట్టు తీసి శుభ్రం కడుక్కున్నాం. ఉల్లిపాయలు ఆకుకూర ఎప్పుడైనా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది ఆకుకూరలో. అందుకని నేను ఇప్పుడు 4 సార్లు కడుక్కొని వస్తాను. కడుక్కున్నాక మళ్ళీ యూట్యూబ్లో కనిపిస్తాను. కడుక్కున్నాక మళ్ళీ వస్తానండి. శుభ్రంగా కడుక్కున్నానండి. 3-4 సార్లు కడుక్కున్నా. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. పచ్చిగానే తినేయాలనిపించిద్దండి. ఆకుకూరలు చూస్తుంటే అంత ఫ్రెష్గా ఉంటాయి. కానీ పచ్చిగా తినలేము కదా, కర్రీ చేసుకునే తిన్నాం. ఉల్లిపాయ కట్ చేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్నాం. కళాయి పెట్టేసుకున్నానండి. నూనె పోసుకుంటున్నాం. తోటకూరకు నూనె తక్కువే పట్టిద్దండి ఆకుకూరకి, అందుకని కొంచెమే పోసాను నూనె. ఉల్లిపాయలు వేసుకున్నామండి. నూనె వేయలేదు కదా, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు తోటకూర కూడా వేసుకున్నాం. తోటకూర కర్రీ ఓరికి ఉడికిపోయిద్దండి. తొందరగా మగ్గిపోయిద్ది తోటకూర చూసారండి. వేసేటప్పుడు ఎంత ఉన్నట్టు ఉంటుందో, మగ్గిపోతే వాళ్ళ తోటకూరే కనబడదండి. తోటకూర మగ్గిపోయిద్ది, ఓరికే మగ్గిపోయింది తోటకూర. కొంచెం పసుపు అండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెమే ఉప్పు పట్టిద్దండి, ఎందుకంటే తోటకూర మగ్గిపోయిద్ది కదా. చాలా ఆకుకూర ఉన్న మగ్గాక తక్కువ అయిపోయిద్దండి ఆకుకూర అనేది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఉప్పు పసుపు వేసి బాగా కలిపాం కదండి. మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల పాటు మగ్గిపోయిద్దండి. అప్పుడు తోటకూర మగ్గిపోయింది. ఊరికే మగ్గిపోయిద్దండి తోటకూర ఇలా చూసారా, అందులో వాటర్ ఉంటాయండి. తోటకూరలో వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఆ వాటర్తోనే ఉడికిపోయిద్దండి తోటకూర, ఊరికే ఉడికిపోయిద్ది. ఇప్పుడు ఎల్లిపాయ కారం దంచుకుందాం. ఎల్లిపాయలు తీసుకున్నానండి. ఎల్లిపాయలు దంచుకుందాం. ఎల్లిపాయ కారమే టేస్ట్ అండి తోటకూరకి. 1 స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు ఇదంతా కారం అంతా, ఎల్లిపాయ రసం కారం అంతా కలిసేలా దంచుకుందాం. తోటకూర ఇలా మగ్గుతుంది కదండి. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి అన్నంగానే ఎల్లిపాయ దంచిన కారం కూడా వేసుకుందామండి. ఎందుకంటే కారం అంతా తోటకూర పట్టేసిద్దండి మంచిగా. అందుకని కొంచెం వాటర్ ఉన్నాయి అన్నప్పుడే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా ఉడికిపోయి పచ్చి వాసన అనేది పోయిద్ది.
నీళ్ళు ఉన్నాయి చూసారండి, ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు కలుపుకుందాం ఇదంతా. కానీ బాగా ఫ్రై అవ్వాలండి తోటకూర, లేకపోతే ఉడకనట్టు ఉంటుంది. ఇంక ఇది లేతగా ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోయింది. ఒక్కొక్క తోటకూర ముద్రిపోయినట్టు ఉంటుందండి. తోటకూర ఇలా ఏగుతుంది కదండి, ఇంకా బాగా వేగాలి, బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. దీంట్లో టమాటా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. టమాటా కర్రీ లాగా కూడా ఉంటుంది తోటకూర టమాటా కర్రీ. నేను ఉట్టి ఫ్రైయే చేస్తున్నానండి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. వేరే బౌల్లోకి వేసుకుందామండి. తోటకూర ఫ్రై అంతా వేరే బౌల్లోకి వేసుకుందామండి. తోటకూర ఫ్రై ఎంత బాగుందోనండి. వేడి వేడి అన్నంలో తోటకూర వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం నన్ను నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి. నా షార్ట్ వీడియోని ఎంత అభిమానించారో నా ఫుల్ వీడియోని కూడా నన్ను అభిమానించండి.